అంగన్వాడీలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తూ ఉంటుంది. అంగన్వాడీల వ్యవస్థ అంతా కూడా జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గ్రౌండ్ లెవెల్లో జరిగేది అదే. అదే సందర్భంలో వాళ్ళు గ్రాట్యుటీ కావాలంటూ ఆ మధ్యన ఉద్యమించారు. అప్పుడు జగన్ సర్కార్ ఏమంది, ఇది అంగన్వాడీలకు సంబంధించి అప్పటిదాకా బయటపెట్టినటువంటిది అప్పుడు బయటపెట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ కాబట్టి గ్రాట్యుటీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నోటీసుకు పెడతామన్నారు. లేదు మీరు తేల్చాలంటూ ఇక్కడ వీళ్ళు ఉద్యమించారు. అదే సందర్భంలో బాబు గారు అధికారంలోకి వస్తే మేము గ్రాట్యుటీ ఇస్తామన్నారు. తాజాగా గ్రాట్యుటీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారని, త్వరలో గ్రాట్యుటీ అమలు చేయబోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఆ తర్వాత కోడ్ వెళ్ళిపోయాక ఈ మేరకు జీవో రాబోతుంది అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. తద్వారా అంటే ఈ గ్రాట్యుటీ అనేది మనం ఉద్యోగం రిటైర్ అయిపోయే రోజున పిఎఫ్లు వీళ్ళకు ఉండవు కాబట్టి ఇంత కొంత అమౌంట్, మనకి పిఎఫ్ ఉన్నోళ్ళకి తెలుసు, పిఎఫ్తో పాటుగా గ్రాట్యుటీ ఇవ్వటం అన్నటువంటిది ఒక మినిమం అమౌంట్ అన్నటువంటిది సేఫ్టీ కోసం వచ్చేటటువంటిది ఉంటుంది. అది ఎంత ఇస్తారు ఏంటి అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తారు.